ఈరోజు అంశము దేవునితో ఎలా మాట్లాడాలి. దేవునితో ఎలా మాట్లాడాలి అనే అంశం. ప్రతివారం అనేక అంశాలతో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక అంశాలు, ప్రశ్నతో కూడుకున్న అంశాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దేవునితో మనము మాట్లాడాలంటే, దేవునితో మాట్లాడటానికి మనం ఏం చేయాలి? ఊరికే ఎలా మాట్లాడతాం? కొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన దేవునికి మనకు ఏమి సంబంధం లేదన్నట్లుగా ఉంటారు. దేవునితో మనం ఎలా మాట్లాడాలో కూడా చాలామందికి తెలియదు. దేవునితో మాట్లాడటం అంటే మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనము ఏం చెప్పినా అది వింటాడు. దేవుని వాక్యంలో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని వ్రాయబడింది వాక్యంలో. అంటే మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము చెప్పేటువంటి ప్రతి మాట ఆయన వింటున్నాడు. నువ్వు ఏమి ప్రార్థన చేసినా, అంటే నీ అవసరత గురించి ప్రార్థన చేసినా, సమస్య కోసం ప్రార్థన చేసినా, స్వస్థత కొరకు ప్రార్థన చేసినా, సమస్యల కొరకు ప్రార్థన చేసినా, ఇబ్బందుల కొరకు ప్రార్థన చేసినా, నీకు జవాబు ఎప్పుడు వస్తుంది అంటే, నీవు దేవుడు నీ మాటలు విన్నప్పుడు, దేవుడు నీ ప్రార్థన విన్నప్పుడు నీకు అద్భుతమైనటువంటి జవాబు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క జవాబు పొందటానికి దేవునితో మనం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అంతే కదా. ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళతో గొడవ పడినట్టుగా కొంతమంది నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన మాటలు దేవునితో మాట్లాడుచున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏమంటారు? నాకు సరిగా రాదు సార్ అంటారు. అంటే నాకు చదువు రాదు సార్ అని కొందరు సాకులు చెప్తారు. కొంతమంది నాకు వస్తుంది కానీ కొంచెం కొంచెం వస్తుంది, దండిగా రాదు అంటారు. మరికొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళకే వినపడదు ప్రార్థన, నోట్లోనే కొనుక్కుంటూ ఉంటారు, బయటికి పక్కన వాళ్ళకు కూడా వినపడదు. కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు. సరే, ఎలా ప్రార్థన చేసినా దేవుడు మనము మాట్లాడేటువంటి మాట ఆయన విన్నప్పుడు, దేవుడి చెవుల్లోనికి మనము మాట్లాడేటువంటి మాట వెళ్తే మన జీవితంలో అద్భుతం జరిగినట్లే. దేవునికి స్తోత్రం. దేవుడు వినకుండా మనము మాట్లాడే ప్రతి మాట, దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు వినలేదనుకో, జవాబు మనకు రాదు. ఇప్పుడు ఏదైనా విషయం మీకు నేను చెప్పినప్పుడు మీకు వినపడలేదనుకోండి, నేను చెప్పేవి మీకు అర్థమవుతాయా? అర్థం కావు. కాబట్టి దేవుడు కూడా మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది మనము ప్రార్థన ద్వారా దేవునితో మనము మాట్లాడవచ్చు. అందుకోసమే సంఘములో ప్రతి నెల 23వ తారీఖు అనేది మనము దేవునితో మాట్లాడేటువంటి రోజు. అది నీకే పరిస్థితులు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ శోధనలు ఉన్నా, మనుషులకు చెప్పడం కంటే దేవుని ఎదుట చెప్పడము ద్వారా నీ జీవితంలో అద్భుతాలను పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనల ద్వారా అనేక కుటుంబాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. అద్భుతాలు పొందుకున్నవారు, దేవుణ్ణి ఘనపరిచిన వారు ఉన్నారు. అద్భుతాలు అనుభవించి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. జీవితములలో అనేకమైన మేలులు దేవుని ద్వారా పొంది దేవుణ్ణి ఘనపరుస్తున్న వారు కూడా చరిత్రలో ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటే మన జీవితాల్లో రోజు ఒక పండగలాగానే ఉంటుంది. ఒకసారి పాస్టమ్మ గారికి 2 కిడ్నీలు
ప్రాబ్లం అయ్యాయి. క్రియేటినైన్ అనేది 3.6 వచ్చింది పరీక్ష చేస్తే. దాదాపుగా వైద్యులు చెప్పిన సంగతి ఏంటంటే ఈమెకు 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి, ఈమె 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా బ్రతకడం కష్టమే, లేదా డయాలసిస్ చేసుకుంటూ కొంతకాలం బ్రతకొచ్చు అని చెప్పారు. సరే, మొత్తానికి ఇది 2001 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో రాత్రంతా మొరపెట్టాం. దేవా, రేపు డయాలసిస్ చేయాలని డాక్టర్ అమ్మ గారు చెప్పారు, కాబట్టి నీవే ఏదైనా అద్భుతం చేయాలి అని దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆ మాటలు విన్నాడు. దేవుడితో మేము చెప్పిన ప్రతి మాట ఆయన విన్నాడు. పొద్దున్న లేచిన తర్వాత డయాలసిస్ చేయటానికి అన్నీ సిద్ధపరిచారు. ఆయన డాక్టర్ అమ్మ గారు అప్పుడు జిక్కి మేడం గారు ఉన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో. జిక్కి మేడం గారు ఫైనల్గా ఒకసారి రిపోర్ట్ చేయించుకురండి అని చెప్పారు. సరే, మొత్తానికి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్కు ఇచ్చాము. ఆ రిపోర్టు తీసుకొని వచ్చిన తర్వాత ఆ మేడం రిపోర్ట్ చూసి ఈమెకు ఏమి కిడ్నీ ప్రాబ్లం లేదు, ఈమెను డిశ్చార్జ్ చేస్తాం ఇప్పుడే అని చెప్పేసి ఆ రోజే డిశ్చార్జ్ చేసినారు. దేవునికి స్తోత్రం. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ముఖము కాళ్ళు వాసిపోయి ఇక మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవ సేవకులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు 24 సంవత్సరాలు వచ్చినా ఇంకా దేవుడు ఆశీర్వదిస్తూ ఎన్నో బలహీనతలు చుట్టుముట్టుతున్న ఆ బలహీనతలన్నిటిలో దేవుడు అద్భుతం వెంట అద్భుతం చేస్తూ ఈనాడు అనేక సంఘాలను, అనేక మంది సేవకురాలను బలపరిచేటువంటి ఒక నాయకురాలుగా దేవుడు ఆమెను తయారు చేశాడు. ఒక దూపాడు సంఘంలోనే చుట్టూ 45 సంఘాల నుంచి ప్రతి నెల 3వ సోమవారము ఇక్కడ పాస్టమ్మలు 40-45 సంఘాలు ఇక్కడ కలుస్తారు. ఆదోనులో ఒక 20 సంఘాలు, పత్తికొండలో ఒక 15 నుంచి 20 సంఘాలు, తర్వాత ఇంకా కర్ణాటక రాష్ట్రంలో కూడా దాదాపుగా అక్కడ కూడా 20-25 సంఘాలు. అనేక సంఘాలలో అనేక మంది సేవకురాలను బలపరిచే ఓ అద్భుతమైన నాయకురాలుగా తయారు చేయటానికి దేవుడు ఆ రాత్రి చేసిన ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో మనము దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన మాటలు వింటే నీ జీవితంలో అద్భుతం వెంట అద్భుతము జరిగినట్టే. దేవుడు వినకపోతే ఈ ఒట్టి గోడలు విన్నాయనుకోండి, గోడలు వింటే ఏం ప్రయోజనం చెప్పండి మనకు? మనం ప్రార్థన చేస్తుంటే పరలోకమందున్నటువంటి దేవుని ఆయన చెవుల్లోనికి వెళ్ళాలి. కాబట్టి ఆయనతో మాట్లాడటానికి మనం వేగిరపడి ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రాగలగాలి మనం. కాబట్టి ప్రార్థన అనగానే నేను కూర్చోలేనులే, సాతానుడు ఫస్ట్ చెప్పేది, నేను అంతసేపు కూర్చోలేను, రాత్రంతా మేలుకోలేను, రాత్రంతా కూడా నేను ప్రార్థన చేయలేను, కాబట్టి నేను వెళ్ళకుండా ఇంటి దగ్గరనే సినిమా చూడొచ్చు, టీవీలో సీరియళ్ళు చూడొచ్చు, దుప్పటి కప్పుకొని నిద్రపోవచ్చు అని సాతానుడు నీకు రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టించి దేవునితో మాట్లాడే అనుభవములో నుండి నిన్ను పక్కకు లాగి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అస్తవ్యస్తంగా మార్చేస్తున్నాడు. అంటే సాతానుడు విశ్వాసులను దేవునితో మాట్లాడకుండా చేయటానికి వాడు చేసే విశ్వ ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. వాడు యొక్క ప్రయత్నాలలో అనేక మంది విశ్వాసులు పడిపోతున్నారు. ప్రార్థన లేని విశ్వాసులుగా తయారవుతున్నారు, జవాబు లేని విశ్వాసులుగా తయారవుతున్నారు, అద్భుతాలు లేని కుటుంబాలుగా తయారవుతున్నారు. కారణం ఏమిటి? సాతాను మాట వింటున్నారు. దేవునితో మాట్లాడటానికి బదులుగా సాతాను మాట విని వారి ఆధ్యాత్మిక జీవిత స్థితిగతులు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఎంత ప్రార్థన వస్తుంది అన్నది దేవుడు చూడడు. కొంచెం ప్రార్థన వస్తుందా, కొంచెమే చేయి. దండిగా ప్రార్థన చేస్తావా, దండిగా చేయి. నువ్వు ఏం చేసినా నీవు దేవుడు నీ మాట వినేటట్లుగా, దేవునితో మనం మాట్లాడుతున్నామన్నటువంటి భావన హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు నీ జీవితంలో 100% అద్భుతమైన విజయాలను దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒక వ్యక్తి ప్రతిరోజు చర్చి దగ్గరికి వెళ్ళి తలుపులు వేసిన తర్వాత, అంటే ఆదివారం ఒకటే కాకుండా ప్రతిరోజు కూడా ఆ వ్యక్తికి తల్లిదండ్రులు లేరు. ఆ వ్యక్తికి, ఆ యవనస్తుడు మంచి యవన స్థితిలో ఉన్నాడు, పెద్ద చదువు కూడా లేదు. అయితే ఆ యవనస్తుడు చర్చి దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా యేసయ్యా యేసయ్యా నేను వచ్చా నీ దగ్గరికి అని చెప్పేవాడు. అంతకుమించి ఆయనకు ప్రార్థన రాదు ఇంకా. అంటే అక్కడక్కడ అడుక్కొని తినే తల్లిదండ్రులు లేరు అబ్బాయికి, ఇక ఎవరు పోషించే వాళ్ళు లేరు. ఆ అబ్బాయి ప్రతిరోజు కూడా ఉదయమే వచ్చి చర్చి దగ్గర, చర్చి మూసి ఉన్నా తాళాలు వేసి ఉన్నా ఆరాధన అక్కడ జరగకపోయినా ఆ చర్చి దగ్గరికి వచ్చి యేసయ్యా నేను వచ్చా నీ దగ్గరికి అని చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? యేసయ్యా నేను నీ దగ్గరికి వచ్చా, నేను నీ జాన్ వచ్చాను అని చెప్పేవాడట. సరే, మొత్తానికి అట్లా కొంతకాలం గడిచిన తర్వాత ప్రతిరోజు కూడా చర్చి దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడు యేసయ్యా నేను నీ జాన్ వచ్చాను అని చెప్పేవాడు. మొత్తానికి అంతకుమించి ఇంక వేరే ఏమి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పేవాడు కాదంట. సరే, కొంతకాలానికి జబ్బు చేసింది, హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే అందరూ చుట్టుపక్కల రోగులు కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికేమో బంధువులు వస్తున్నారు, బ్రెడ్ ప్యాకెట్లు తెస్తున్నారు. ఇంకేం తెస్తారు? పేషెంట్ కాడికి పోయినప్పుడు ఏం తీసుకుపోతారు? బ్రెడ్ ప్యాకెట్లు, ఇంకా పండ్లు, ఇంకా కొబ్బరి టెంకాయ నీళ్ళు, ఇంకా ఏమేమి తీసుకుపోయినారు? మీరు ఒక్క పేషెంట్ కాడికి కూడా పోలేదా? కాఫీ టీలు కూడా తీసుకుపోయినారంట. సరే, మొత్తానికి పేషెంట్ కాడికి పాపం చుట్టూ ఉన్న పేషెంట్ల దగ్గరికి అందరూ వాళ్ళ బంధువులు వస్తున్నారంట, స్నేహితులు వస్తున్నారంట. కాకపోతే ఈ జాన్కు ఎవరు లేరు, ఎందుకంటే తల్లిదండ్రులు లేరు. ఒక్కడు ఒంటరిగానే మరి ఒక అనాథలాగా పెరిగినటువంటి వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరు బంధువులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారట. అయితే ఈ జాన్ ఒక పక్క నుండి పేషెంట్ వచ్చి, ఏం బాబు నీకు ఎవరు లేరా? ఎవరు నీ దగ్గరికి రావటం లేదా? ఎవరు నిన్ను పలకరించడానికి ఇంతవరకు 2-3 రోజులైనా ఎవరు రాలేదంటే ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, నాతో ప్రతిరోజు మీ పేషెంట్ల దగ్గరికైనా మనుషులు వస్తున్నారు, మీ బంధువులు వస్తున్నారు, కానీ నా దగ్గరికి ప్రతిరోజు నా దేవుడైన యేసయ్య వస్తున్నాడు అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ఆ జాన్ దగ్గరికి వెళ్ళి, జాను నేను యేసయ్యనొచ్చా అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. జాను నేను యేసయ్యనొచ్చా నీ దగ్గరికి, నువ్వు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు హాస్పిటల్లో ఎవరూ రాలేదని చుట్టుపక్కల వారు అనుకుంటున్నా, కానీ ప్రతిరోజు నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీకుండే వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాను, ఈరోజు నీకు డిశ్చార్జ్ ఇస్తారని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. జాన్ ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడే డైరెక్ట్గా జాన్ దగ్గరికి వచ్చాడు. జాను నేను యేసయ్యను వచ్చా నీ దగ్గరికి అని చెప్పాడట. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నీవు దేవునితో మాట్లాడుతున్న అనుభవం నీకుంటే దేవుడు కూడా నీతో మాట్లాడటానికి, నీ కష్టములో నిన్ను బలపరచడానికి, నీ సమస్యల్లో నీకు విడుదల ఇవ్వటానికి, నీ రోగములలో అద్భుతమైనటువంటి స్వస్థతను కలగజేయటానికి దేవుడు నీ కొరకు కూడా ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం. జాన్ కొరకు పరలోకాన్ని విడిచి ప్రతిరోజు ఆ జాన్ ఉండే బెడ్ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళేవాడట. ఈ లోకంలో మన బంధువులు, స్నేహితులు, మన చుట్టూ ఉండేవారు, మనము పరిస్థితులు బాగోలేనప్పుడు, అనారోగ్య పరిస్థితులు కలిగినప్పుడు మన దగ్గరికి రావచ్చు, రాలేకపోవచ్చు, మనల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించిన దేవుడు, ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన విశ్వాసికి ప్రతిరోజు దేవుడు కూడా తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దండిగా ప్రార్థన చేస్తే వింటాడని కాదు. నువ్వు 2-3 గంటలు చేసినా దేవుడు వింటాడు, లేదా కొంతసేపు చేసినా అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అయితే దేవుడు వినటానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యములో ఒక మాట ఉంది, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాల్లో,
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే ప్రార్థన చేసేటప్పుడు అనవసరమైనటువంటి సంగతులు కానీ అనవసరమైన విషయాలు కానీ దేవునికి చెప్పి దేవుణ్ణి విసిగించకూడదు. అంటే కొంతమంది చెప్పిందే చెప్పి మనుషులకు కూడా కదా చెప్పిందే చెప్పి ఇంకా మనుషులే విసుగు చెందితే దేవుడు కూడా నువ్వు చెప్పిందే చెప్పి ఇంకా ఏమంటారు దాన్ని చెప్పి ఆయనకు విసుగొచ్చే వెళ్ళిపోతాడు అన్నాడు. అంటే విస్తారమైనటువంటి మాటలు మనం చెప్పాల్సిన పని లేదు. ఏమని రాయబడింది అక్కడ చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండవద్దు అంటున్నాడు. దేవునితో మాట్లాడే వారికి ఒక సూత్రం ఏంటి అంటే, మనము దేవుని సన్నిధిలో మాట్లాడటానికి వచ్చి లేదా ప్రార్థన చేయడానికి వచ్చి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీవు కూడా ప్రార్థన చేయాలని ఆశ నీవు కలిగి ఉంటే మనము దేవుని సన్నిధిలో వ్యర్థమైనవి దేవునికి చెప్పకూడదు. వ్యర్థమైనవి అంటే నిష్ప్రయోజనమైనవి, పనికిరానివి, లోక సంబంధమైనవి మనము దేవునితో మాట్లాడకూడదు. కొంతమంది ఇక ప్రార్థన మొదలు పెడితే ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు కాబట్టి వ్యర్థమైనవన్నీ చెప్తూ ఉంటారు. ఆ దేవుడు ఇంకా చెవులు మూసుకొని ఇక వెళ్ళిపోతాడు. ఇంకా అంతే, ఆ స్థలము నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. ఇక మనం నెత్తి నోరు కొట్టుకున్నా ఇక మన ప్రార్థనకు జవాబు రాదు. కాబట్టి ప్రార్థనకు జవాబు రావాలి అంటే వ్యర్థమైనటువంటి మాటలు దేవునితో మాట్లాడకూడదు. దేవునితో మనం మాట్లాడుతున్నామన్నటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తి మనం పెట్టుకొని ఏది చెప్పాలో దేవునికి అవి చెప్పాలి. వ్యర్థమైనవన్నీ పదే మనము దేవునితో చెప్పకూడదు, విస్తారంగా మనము చెప్పకూడదని ఈ వచనములో చెప్పబడి ఉంది. ఏమని రాయబడింది చూడండి మరొకసారి, వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకుడి. అంటే ప్రార్థనలో మనం దేవునికి బోధ చేయకూడదు. కొందరికి బైబిల్లో ఉండే స్టోరీస్ను, బైబిల్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ తీసుకొని వచ్చి దేవునికే బోధ చేస్తారు. నువ్వు అట్లా చేసినావు కదా, అది కరెక్టేనా, ఇది కరెక్టేనా? దేవునికి మనం బోధ, ఆయనే పెద్ద బోధకుడు. మరలా మనము ప్రార్థన చేసేటప్పుడు నా జ్ఞానం ఎంత ఉందో చూడు అని మన జ్ఞానాన్ని ప్రార్థనలో ప్రదర్శించకూడదు. మన జ్ఞానాన్ని ప్రార్థనలో ప్రదర్శిస్తే మన జ్ఞానం అజ్ఞానంగా ఆయన తలంచుకుంటాడు. కాబట్టి ప్రార్థన అనేది జ్ఞానమును బట్టో, చదువును బట్టో, లేదా తెలివితేటలను బట్టో, తలాంతులను బట్టో మనము చేయకూడదు. ప్రార్థన అనేది హృదయాంతరంగములో నుంచి వచ్చే ప్రతి ప్రార్థన దేవుని యొక్క చెవుల్లోనికి వెళ్తుంది. ఒకసారి త్రో పక్కన కూర్చున్న గుడ్డివాడు అడుక్కుంటున్నాడు. యేసు ప్రభు అదే దారి గుండా వస్తున్నాడు. ఆ గుడ్డివానికి అర్థమైంది, ఈరోజు ఈ దారిలో జనసమూహం ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఏంటో విషయం కనుక్కుందామని అక్కడ ఉన్న వారిని అడిగితే ఈ దారిలో యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు వస్తున్నాడా? అయితే ఆయన అద్భుతాలు చేస్తాడని విన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని విన్నాడు, అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నాడని విన్నాడు. కాబట్టి ఈరోజు నన్ను కూడా యేసయ్య బాగు చేస్తాడు, ఈరోజు నేను ఆయన్ను కలవాలి, ఈరోజు ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర నుండి నేను పరిష్కారం పొందాలి అన్నటువంటి ఒక గొప్ప ఆశతో ఆ దారిలో కూర్చొని ఎదురు చూస్తుండగానే యేసు ప్రభు రానే వచ్చాడు. ఆయనతో పాటు పెద్ద జన సమూహము యేసు ప్రభు వెంట వెళ్తూ ఉన్నారు. ఆ గుడ్డివాడిని దాటి యేసు ప్రభు ముందుకెళ్ళాడు. గుడ్డివాడాడు పిలుస్తూ ఉన్నాడు, నజరేయుడైన దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు, ఒరే గుడ్డోడా, నువ్వు ఎక్కడ యేసు ప్రభు దగ్గరికి పోతావు? కళ్ళున్నోళ్ళు మేమే యేసు ప్రభు దగ్గరికి పోలేకపోతున్నాం, కళ్ళున్నాయి నడుస్తున్నాం, అయినా కూడా యేసు ప్రభు దగ్గరికి పోలేవు. నువ్వు గుడ్డోనివి కదా, నువ్వు ఎట్లా పోతావు? కూర్చో ఇక్కడే, ఊరుకోండు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా గుడ్డోన్ని అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుడ్డివాని యొక్క నిరీక్షణ ఏంటంటే, ఈరోజు నేను యేసయ్యతో మాట్లాడాలి, ఈరోజు నేను దేవునితో మాట్లాడాలి,
నా సమస్య చెప్పాలి, నా జీవితంలో అద్భుతం పొందాలి అని ఆ గుడ్డివాడు ఇంకా బిగ్గరగా కేక వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఆ కేక యేసు ప్రభుతో పాటు జనసమూహంతో వెళుతున్నటువంటి యేసు ప్రభు చెవుల్లోకి వెళ్ళింది, వెంటనే యేసు ప్రభు అక్కడ నిలిచిపోయాడు. ఆ గుడ్డివాడిని పిలిచి వానికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత నుంచి ముట్టి స్వస్థపరిచాడు. గుడ్డివానికి కళ్ళు వచ్చేశాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నీవు మాట్లాడితే దేవుడు కూడా నీ మాట విని నీ జీవితంలో అద్భుతం చేసే రోజు ఏంటంటే నీవు దేవునితో మాట్లాడాలన్న ఆశ నీలో కలిగి ఉండాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వెళ్ళాలి, నా జీవితంలో గొప్ప మేలులు నేను అనుభవించాలి, నా దేవునితో మాట్లాడుతూ నా దేవుని సహవాసములో నేను ఎదగాలన్న ఆశ నీలో ఉండాలి. ఆశ లేకపోతే ఏం చేయలేం. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్తలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ 22వ అధ్యాయము 35 నుంచి 37 వచనాల్లో, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధిస్తూ, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది అని ప్రభువు చెప్పాడు. అంటే ధర్మశాస్త్రములు ఏది ముఖ్యమైనదని యేసు ప్రభువునే శోధిస్తూ అడిగాడట. అప్పుడు ప్రభువు చెప్పాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవునితో మాట్లాడటానికి రావాలి. మనసులో ఏదేదో పెట్టుకొని, వ్యర్థమైనవి పెట్టుకొని, రకరకాలైనటువంటి లోక సంబంధమైనవి పెట్టుకొని, ఆచార సంబంధమైనవి పెట్టుకొని మనం దేవుని దగ్గరికి వచ్చి ఎంత మొరపెట్టినా, ఎంత మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలకు జవాబు రాదు. కారణం ఏంటో తెలుసా? నీలో స్వచ్ఛత లేదు, నీలో పరిశుద్ధత లేదు. కాబట్టి దేవుడు మనం మాట్లాడే భాషను బట్టి కానీ, మనం ఉపయోగించే పదజాలాన్ని బట్టి కానీ దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే మన ప్రార్థన హృదయాంతరంగంలో నుండి రావాలి. అంతేకాకుండా యథార్థతను బట్టి, యథార్థమైన హృదయాన్ని బట్టి దేవుడు మనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నీలో ఎంత యథార్థత ఉందో దేవుడు చూస్తున్నాడు. నీ యథార్థతను బట్టే దేవుడు నీకు జవాబిస్తాడు. అంతేగాని మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా, దేవా నాకు విమానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవా నాకు హెలికాప్టర్ కావాలని అడిగితే దేవుడు ఇస్తాడా? దేవా నాకు రైలు ఒక పెద్ద రైలు కావాలంటే రైలు ఇస్తాడు? అవన్నీ మనం పొందుకునేవి కాదు. ఒకవేళ దేవుడు నీకు అవసరమైతే, దేవుని పనికి అవసరమైతే దేవుడు తప్పనిసరిగా నీవు మాట్లాడే ప్రతి మాట వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు, వాటిని సరిచేసుకోవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథములో దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా మన మాట విని ఆయన జవాబు ఇవ్వాలి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాటను చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్రీస్తు రాయబారుల సమాజంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా, రోడ్డు మీద నిలుచొని ప్రార్థన చేస్తూ ఉన్నా, నీ ఇంట్లో గుడిసెలో కూర్చొని ప్రార్థన చేసినా, పెద్ద 2 అంతస్తుల మేడలో కూర్చొని ప్రార్థన చేసినా, కొండ మీద ప్రార్థన చేసినా, ఈ ప్రార్థన చేస్తూ దేవునితో నీవు మాట్లాడే అనుభవంలోనికి వస్తే, నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే ఏం చేయాలంట? ముందు మనల్ని మనము తగ్గించుకోవాలట. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విశ్వాసి సమానమే. ఒకరు పెద్ద అని, ఒకరు చిన్న అని, ఒకరు చదువొచ్చిన వారని, ఒకరు చదువు లేని వారని ఏమీ తేడా లేదు. దేవుని దృష్టిలో మనమందరం ఒక్కటే.
నీవు నేను మనమందరము కూడా యేసు రక్తములో కడగబడిన వారందరూ దేవునికి సమానమే. కొందరు అంటారు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అయ్యగారు, నా కష్టాలు పోలేదు, నా బాధలు పోలేదు, నా శ్రమ పోలేదు, ఎప్పుడు నేను బాగైతానో తెలియదు, ఈ శోధనలు, ఈ అప్పులు, ఈ బాధలు ఎప్పుడు పోతాయో అని బాధపడే కుటుంబాలు కూడా ఉన్నారు. ప్రియులారా, దేవుడు నిశ్చయముగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనకు జవాబు ఇవ్వాలి అంటే ఇక్కడ కొన్ని షరతులు పెట్టాడు. దేవుడు ఒకటి నెరవేర్చాలి అంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, ఒక షరతు ఉంది. ఈ దేవుడిచ్చే ప్రతి వాగ్దానానికి కూడా షరతులు ఉన్నాయి. షరతులు పాటించకుండా వాగ్దానాలు ఏ మనుష్యుడు స్వతంత్రించుకోలేడు. షరతు పాటిస్తేనే నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు. షరతు పాటిస్తేనే దేవుడు నీ మాట వింటాడు. షరతు పాటిస్తేనే నువ్వు దేవునితో యథార్థమైన హృదయం కలిగి మాట్లాడగలుగుతావు. షరతు లేకుండా ఏ మనిషికి దీవెన లేదు. కాలేజీకి వెళ్ళాలి అంటే మన ప్రభుత్వం పెట్టిన షరతు ఏంటి? నువ్వు ఇంటర్ చదవాలంటే ఏమై ఉండాలా? 10th క్లాస్ పాస్ అయి ఉండాలని షరతు పెట్టింది. 10th క్లాస్ పాస్ కాకుండా నేను కాలేజీకి పోతా అంటే మన ప్రభుత్వం వాళ్ళు ఏ కాలేజీలో కూడా నీకు సీట్ ఇస్తారా? షరతు ఏంటి అంటే నువ్వు 10వ తరగతి పాస్ కావాలి. అది ఫస్ట్ క్లాస్ అన్నా పాస్గా, సెకండ్ క్లాస్ అన్నా, థర్డ్ క్లాస్ అన్నా, మినిమం మార్కులతో పాస్ అయినా నీవు కాలేజీకి వెళ్ళొచ్చు. ఫెయిల్ అయితే మళ్ళా కట్టుకొని రాయాల్సిందే, కానీ కాలేజీకి మాత్రం నువ్వు వెళ్ళటానికి అర్హుడవు కాదు అని గవర్నమెంట్ చేర్చుకోదు, ఏ కాలేజీలో కూడా చేర్చుకోదు. అలాగే పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథములో ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక ప్రార్థనాపరుడు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు పెట్టిన షరతు పాటించాల్సిందే. నీవు మాట్లాడే ప్రతి మాట దేవుడు వినాలి అంటే షరతు ఏంటంటే, ఒకటి తగ్గించుకోవాలంట, రెండవది దేవుని సన్నిధిని వెదకాలి అని రాయబడి ఉంది. కాబట్టి మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని సన్నిధి మనం వెతికినప్పుడు దేవుడు అద్భుతంగా నీ మాటలు ఆయన వింటాడు. ఆయన అద్భుతమైన జవాబు నీకు ఇస్తాడు. నీ కుటుంబము ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని అక్షరాలా పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ గడి చెప్తాం, హల్లెలూయా. మనమేం చేస్తామంటే మనము దేవుని సన్నిధికి రావటం కూడా సరిగా రాం. 11:10 ఈరోజు ఇంకో కొంచెం లేటుగానే ప్రారంభమైంది ప్రార్థన. కానీ ఒక్కొక్కరు పోదామా వద్దా అనుకుంటా ఉన్నారు. దేవుణ్ణి వెతకటానికి నీలో ఆసక్తి, దేవుని వెతకటానికి నీలో ఉండే ఆసక్తిని బట్టి దేవుడు నీవు మాట్లాడే ప్రతి మాట వినటానికి ఆయన ఇష్టపడతాడు. కొంతమంది ముందేరే వచ్చారు అన్న వాళ్ళందరూ కూడా ముందొచ్చి దేవుని సన్నిధిలో సమయానికి నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిని వెతకాలి అని. అది దేవుని దృష్టిలో చాలా ఉత్తమమైన పని. ఇది ఉత్తమమైన పని. అందుకే యేసుప్రభు బేతనియ గ్రామం వెళ్ళినప్పుడు మరియమ్మనేమో యేసుప్రభు దగ్గర కూర్చుంది, ఆయన సన్నిధిలో కూర్చుంది. మార్తమ్మనేమో వంటగదిలో తిప్పలు పడుతూ ఉంది. యేసుప్రభు అన్నాడు మరియమ్మను చూసి, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుందంట. అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిని వెతకాలి అన్నటువంటి ఆశ ప్రతి క్రైస్తవునిలో ఉండాలి. ఇది లేనివాడు నువ్వు ఒక షరతు నువ్వు తప్పిపోయినట్లే. నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, నీకు నచ్చిన సమయంలో, నీకు ఇష్టమైనటువంటి సమయంలో దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు. ఒక క్రమాన్ని పాటిస్తే, ఒక షరతును పాటిస్తే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. షరతు పాటించకుండా అద్భుతం జరగడం అనేది అసంభవమైన విషయం. కాబట్టి షరతును పాటిస్తేనే వాగ్దానాన్ని సొంతం చేసుకుంటావు. ఇప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని ఒక వాగ్దానం ఉంది. దండిగా ఆశీర్వాదాలు పొందాలి అంటే విశ్వాసులు ఎట్లా ఉండాలంట? నమ్మకంగా దేవుని సన్నిధిని వెతకాలి. మరియా యేసుప్రభు ఏం చెబుతాడా
ఆయన మాటలు వినటాని కోసం, దేవుడు ఏం చెబుతాడా ఆ మాటలు నాకు ఏం ఉపయోగపడతాయో, ఆ మాటలు నా ఆధ్యాత్మిక జీవితంలో ఎంత బలాన్ని కలిగిస్తాయో మరియ నమ్మింది, విశ్వసించింది. యేసు ప్రభు దగ్గరే కూర్చుంది, ఆయన సన్నిధిని వెతికింది ఆమె. అయితే వారింట్లో వారి సోదరుడు లాజరు చనిపోతే దేవుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి 4 రోజుల్లో సమాధిలో ఉన్నటువంటి లాజరును సైతము, లాజరు బయటికి లేచిరా అనగానే చనిపోయినటువంటి లాజరు లేచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిని వెతుకుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క షరతులు పాటిస్తారో, ఆ గృహాలలో అద్భుత కార్యాలు చేయటానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిని వెతకటం కోసము దేవుడు అనేక మంది విశ్వాసుల హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. వీళ్ళు నా సన్నిధిని వెతకడానికి వస్తున్నారా, టైంపాస్ చేయడానికి వస్తున్నారా, లేకపోతే ఊరికి అట్లా చర్చి చుట్టూ తిరిగిపోదామని వస్తున్నారా, లేకపోతే బయట చెట్ల కింద కూర్చొని పోదామని వస్తున్నారా? ఎలా వస్తున్నారు? దేవుని సన్నిధిని వెతికేవారు దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలములో, పరిశుద్ధమైన మందిరములో ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు, నా జీవితానికి ఉపయోగపడే మాటలు దేవుడు ఏమైనా చెబుతాడేమో, నా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు ఏమైనా చెబుతాడేమో, నాలో ఉండే పాపాన్ని బహిర్గతము చేసే వాక్యము ద్వారా దేవుడు నన్ను సరిదిద్దుతాడేమో, మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి దేవుని సన్నిధిని మనం వెతకాలి. కీర్తనాకారుడు దావీదు ఒక కీర్తనలో రాస్తాడు, చూడండి 27వ కీర్తన 4వ వచనం కూడా చెప్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. కీర్తనాకారునికి ఎంత ఆశ ఉందో దేవుని సన్నిధిని వెతకటములో, దేవుని సన్నిధిలో గడపడములో, దేవుని సన్నిధి పట్ల యెహోవా ప్రసన్నతను చూచుటకు. అక్కడ రాయబడిన మాట చూడండి, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో ఉండాలన్నటువంటి ఆశ ప్రజలకు ఉండాలండి. ఇప్పుడంతా డిజిటల్ చర్చిలు వచ్చినాయి కదా, గంట సేపు అట్లా పోయి అట్లా తిరిగేసుకొని రావాలంతే. ఇంకా దేవునితో సహవాసం అక్కర్లే, వాళ్ళకు సేవకునితో సహవాసం అక్కర్లే. ఆ డిజిటల్ చర్చిలో స్క్రీన్ వేసి పెద్దగా టీవీలు వేసి ఆ వాక్యం చెప్తారు, ఆడ పెట్టింది తింటారు, పరిగెత్తుకొని ఇంకా గంట అర్ధగంట కల్లా ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ వ్యాపారాలు, పనులు, ఉద్యోగాలు, ఇంటి పనులు, ఒంటి పనులు ఇక అవన్నీ చేసుకుంటారు కొంతమంది. కానీ పరిశుద్ధమైనటువంటి దినం, ప్రభువును ఆరాధించే దినం, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన శరీరంలో ఉండే చివరి రక్త బొట్టు వరకు కార్చి ఆయన ఈ పరిశుద్ధమైన దినమున పునరుత్థానుడై లేచిన దినము. ఇది ప్రభువును ఆరాధించే దినమే కానీ నువ్వు వ్యాపారాలు చేసుకునే దినం కాదు, ఉద్యోగాలు చేసుకునే దినము కాదు, లేకపోతే వ్యర్థంగా ఏదో ఒక అర్ధగంట అట్లా పోయొచ్చి నీ ఇష్టానుసారమైన పనుల కోసం వినియోగించే రోజు కాదు. అలా చేసుకునే వారందరి భక్తి అది ఉత్తుత్త భక్తే, ఆశీర్వాదము లేని భక్తే. నీ జీవితంలో నెమ్మది సమాధానము లేని పరిస్థితుల్లో ఉండేటువంటి భక్తి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదాలు ఉండవు ప్రియులారా. నిజమైన భక్తి ఏంటంటే కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు, నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో ఉండాలంటే మీరు ఒక్క ఆదివారము 2 గంటలు ఉండడానికి ఆపసోపాలు పడుతున్నారు. 2 గంటలు దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి ఎన్ని సాకులు చెప్తామో, ఎన్ని పనులు పెట్టుకుంటామో, ఎన్ని పంచాయతీలు పెట్టుకుంటామో, ఎన్ని ఆటంకులు చెప్తామో ప్రియులారా, ఇవన్నీ దేవునికి నచ్చవు. ఒకవేళ పాస్టర్ గారికి నచ్చినా సర్లేయ్యా మీకోసం ప్రార్థన చేస్తా అంటాడు బాలరాజ్ సార్ అయితే. కానీ బాలరాజ్ సార్ ఏం దీవెనివ్వడు కదా, ఇచ్చేదంతా దేవుడే దీవెన. దేవుణ్ణి సన్నిధిని వెతికే ప్రతి విశ్వాసి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దావీదు దేవుని సన్నిధిని వెతికే ఆసక్తిని బట్టి ఇజ్రాయేలు 12 గోత్రాలకు 2వ రాజుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిని వెతికే వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అంచెలంచెలుగా వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. చివరికి దావీదును గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అపొస్తల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయంలో చెప్తాడు, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చువాడని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడే ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెబుతున్నాడంటే, దేవుని సన్నిధిని వెతికే అనుభవం దావీదు రాజుకుంది, దావీదుకుంది. దేవుని సన్నిధిని వెతికే ఆ అద్భుతమైనటువంటి అనుభవము దావీదు కలిగి ఉన్నాడు. దేవునితో మాట్లాడటానికి వేగిరపడేవాడు. ఎప్పుడు మాట్లాడేవాడంట? మనమంతా తెల్లవారినాక లేచి ప్రార్థనలు చేస్తామేమో, కానీ దావీదు కీర్తన 63వ కీర్తన మొదటి 2 వచనాలు చెబుతున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎప్పుడు లేస్తున్నానంట? వేకువనే లేచి, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవుణ్ణి వెతికే సమయం ఎప్పుడంట? మీరు ఆదివారం 10 గంటలకు సమయానికి రండి అంటే 10 గంటల సమయాన్ని కూడా రాలేనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునితో మాట్లాడటానికి ప్రతి తెల్లవారుజామున వేకువనే లేచి మొరపెడుతున్నాడట. మరి పాస్ట్రమ్మల సహవాసం, పాస్ట్రమ్మలు ఎన్ని గంటలకు లేస్తారు అంటే తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది ప్రార్థన. 3 గంటల నుంచి 5 గంటల వరకు దాదాపుగా మన సహవాసానికి వస్తున్నటువంటి పాస్ట్రమ్మలందరూ కూడా ఆ తెల్లవారుజాము 3 గంటల ప్రార్థనలో పాల్గొంటారు. అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన చేయడం కోసమే తెల్లవారుజామున 3 గంటలకు లేయాలి. 5 గంటలకు 6 గంటలకు లేచామనుకో, లేచిన తర్వాత ప్రార్థన చేసుకునేది వేరు. తెల్లవారుజాము 3 గంటలు అనేటువంటిది అది దూత గడియ అని పిలుస్తారు. అంటే దేవదూతలు తిరిగే సమయం, అది దూత గడియ అని పిలుస్తారు. ఆ దూత గడియలో మనము దేవుని సన్నిధిని వెతుకుతున్నప్పుడు, దేవునితో మాట్లాడాలని దేవుని సన్నిధిని వెతుకుతున్నప్పుడు, ఆ సమయంలో మనము దేవునితో మాట్లాడే ప్రతి మాట దేవుని చెవుల్లోనికి వెళ్తుంది. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పాస్టర్ల సహవాసం, మన సహవాసం వాళ్ళు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అనేక సమస్యల కొరకు ప్రార్థన చేస్తారు. సంఘ సమస్యల కొరకు, కుటుంబాల సమస్యల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఎన్ని అవసరతలు ఉన్నాయో, మరి దేశంలో ప్రపంచంలో ఉండే అవసరతలన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల 23వ తారీఖు ఎందుకు పెడుతున్నామంటే, ఆ రోజైనా మన సంఘ బిడ్డలు దేవుని సన్నిధిని వెతుకుతారని, దేవునితో మాట్లాడే అనుభవం నేర్చుకుంటారని, దేవునితో సహవాసం చేస్తారని, మీ కుటుంబాలు 200 ఆశీర్వాదం పొందుతాయన్న ఒక చిన్న ఆశ నాలో ఉంది. అందుకొరకే మీకు ప్రతి నెల 23వ తారీఖు రాత్రంతా మీరు నిద్రపోతున్నా రాత్రంతా మీకోసం మేల్కొని ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతికే కుటుంబాలుగా తయారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా మనకు అప్పుడప్పుడు ఆయన మాట కూడా మనం వినాలి. మనం ఏం చేస్తాము? మనం చెప్పాల్సినవన్నీ చెప్పేసి, ఇక నువ్వు చేస్తే చేయి లేకుంటే అన్నట్లుగా మనం చెప్పాల్సినవన్నీ చెప్పి ఇక వెళ్ళిపోతాం మనం. కానీ మనం చెప్పడమే కాదు, దేవుడు చెప్పే విషయాలు కూడా నీవు వినగలగాలి. దేవుడు కూడా నీ పట్ల నీవు మాట్లాడినప్పుడు ఆయన కూడా ప్రతిస్పందనగా ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు కూడా నీతో మాట్లాడతాడు.
పౌలు దమస్కు మార్గం గుండా దమస్కులో ఉండేటువంటి క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు పౌలును దర్శించి పౌలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సౌలుగా ఉన్నాడు ఆయన. సౌలు, ఎవరయ్యా నువ్వు అంటే ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. నేను ఎవరిని హింసిస్తున్నాను అంటే క్రైస్తవులను హింసించే పనిలో ఉన్నాడు ఈయన సౌలు. మొత్తానికి దేవుడు సౌలుతో మాట్లాడి సౌలును పౌలుగా మార్చి, పౌలునే ఒక ఆయుధంగా మార్చి అనేక సంఘాలు నిర్మించి అనేక స్థలాల్లో సువార్తను ప్రకటించే వ్యక్తిగా రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, అధిపతుల ఎదుట అనేక ప్రాంతాలలో దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా ఉండటానికి దేవుడు సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చేశాడు. కాబట్టి మనం మాట్లాడేది మాత్రమే దేవుడు వినడం కాదు, దేవుడు కూడా మాట్లాడేది మనం వినగలిగినప్పుడే మన జీవితాల్లో అద్భుతాలను మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, కీర్తన 25 చూడండి, 14వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ప్రియులారా, ఎన్నో గూఢమైన మర్మాలు దేవుని దగ్గర ఉన్నాయి. మనుషులు చదువుకున్నా, జ్ఞానం కలిగిన వారైనా, చదువు లేని వారైనా, జ్ఞానం ఉన్నా లేకపోయినా మనకు అనేక మర్మాలు తెలియవు. మనుషులం కాబట్టి కొన్ని విషయాలే మనకు తెలుస్తాయి. కానీ దేవుడు అనేక మర్మములు దేవుని యొద్ద ఉన్నాయి. ఆ మర్మములను దేవుడు మనతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మనతో ఆ మర్మాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉంది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు కూడా మనం ఎట్లా దేవునితో మాట్లాడుతున్నామో దేవుడు కూడా ఆయన స్వరమిప్పి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఒకరోజు యోహానుకు దేవుని స్వరం వినపడింది. యేసుప్రభు శిష్యుడైన యోహానుకు ఒకరోజు స్వరం వినపడింది. ఎలా వినపడిందో ఇక్కడ చెప్తున్నాడు యోహాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, మీ సోదరుడును యేసును బట్టి కలిగి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపములో పరవాసినైతిని. 10వ వచనం, ప్రభువు దినమందు చదవండి, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వినబడెను. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిని. యోహాను పద్మాసు దీపములో పరవాసుడై ఆత్మవశుడై దేవుని సన్నిధిని వెదకి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట ఒక్కటే దేవుని వినడమే కాదు, దేవుడు కూడా యోహానుకు ప్రతిస్పందనగా ఆయన కూడా స్వరమిచ్చి మాట్లాడుతూ ఉన్న అనుభవము యోహాను జీవితంలో జరిగింది. ప్రియులారా, ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు మాట్లాడే అనుభవము కలుగుతుంది. దేవుడు మాట్లాడాడు అంటే నీ జీవితంలో అద్భుతము జరిగినట్టే. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవునితో మనం మాట్లాడడమే కాదు, దేవుడు మాట్లాడేది కూడా మనము వినగలగాలి. ఆయన సన్నిధిని వెతికే వారంగా ఉండాలి. కాబట్టి ఆ వాక్యంలో రాయబడినట్లుగా 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను. దేవునితో మనం మాట్లాడితే పరమందున్న దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనకున్నాడు. నామకార్థంగా ఉత్తుత్త భక్తి దేవునికి ఎంత మాత్రమూ ఇష్టముండదు. నిజమైన భక్తి కలిగిన వారముగా యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో మనము మాట్లాడితే
దేవుడు నిశ్చయముగా నీవు దేవునితో మాట్లాడే ప్రతి మాటకు ఆయన ప్రతిస్పందించి అద్భుతమైన విజయాలను మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆల్ నైట్ ప్రార్థనల్లో ఎన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తామో, వాళ్ళు ఇక్కడికి వచ్చినా రాకపోయినా వారు ఫోన్ చేసి చెప్పిన అవి ప్రార్థన అంశాలుగా రాసుకొని ప్రార్థన చేసి 190 ప్రార్థనలు దేవుడు జవాబిచ్చేసినాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఏమని అర్థము? మనము ప్రార్థన ద్వారా మాట్లాడుచున్న ప్రతి మాట దేవుడు విని దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంటికాడ దుప్పటి కప్పుకొని పనుకుంటే మనకు ఎలా జవాబు వస్తుంది? ఎలా ఈ సమస్యలు తీరుతాయి? మనల్ని మనము ఆలోచించుకొని ఈ సమస్యల పరిష్కారం కోసము మనుషుల వైపు కాక దేవుని వైపు చూసి ప్రార్థనలో గడపటం కోసం, దేవుని సన్నిధిని వెతకటం కోసం రండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవా, నీ సన్నిధి నేను వెతకాలయ్యా. నేను కూడా నీతో మాట్లాడాలి. నీవు కూడా నాతో మాట్లాడు ప్రభువా. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో దేవుడు అద్భుతాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు, స్తోత్రములు. నాయనా, మా ప్రియబిడ్డల కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా, మీతో మాట్లాడే అనుభవం కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిని వెదికే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి. మీ స్వరం వినే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నామకార్థమైన భక్తి, ఉత్తుత్త భక్తి, వ్యర్థమైన భక్తి అవన్నీ నిష్ప్రయోజనమే ఎరుగుదుము ప్రభువా. అయా, మీ కృప చూపండి నాయన. ప్రతి బిడ్డ ప్రార్థనలో పోరాడుటకు, మీ సన్నిధిని వెతుకుటలో నాయనా మీ ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా మా సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.